సింగపూర్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో స్టాఫ్ మేల్ నర్సుగా పనిచేస్తున్న భారతీయుడు దారుణానికి పాల్పడ్డాడు. పురుషుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అతన్ని దోషిగా తేల్చిన స్థానిక కోర్టు 1 సంవత్సరం 2 నెలల జైలు శిక్షతో పాటు 2 కొరడా దెబ్బల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 34 ఏళ్ల ఏలిపి శివనాగు సింగపూర్లోని రాఫెల్స్ ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. ఏడాది జూన్ 18న ఆసుపత్రిలో చేరిన తన తాతను చూసేందుకు వచ్చిన వ్యక్తిపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుడు పేషెంట్ టాయిలెట్ ని ఉపయోగిస్తుండగా శివనాగు గమనించాడు. ఆ తర్వాత డిస్ఇన్ఫెక్ట్ చేస్తాననే నెపంతో బాధితుడి వద్దకు వెళ్లి చేతికి సబ్బు రాసుకుని అతడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజిన్ షువా కోర్టుకు తెలిపారు. ఈ అనూహ్య ఘటనతో బాధితుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కదల్లేకపోయాడని వివరించారు. ఈ సంఘటన తర్వాత బాధితుడు తీవ్ర మానసిక ఆందోళనతో పాటు పదే ఆ దృశ్యాలు గుర్తుకు రావడంతో ఇబ్బంది పడుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి వివరాల్ని కోర్టు పత్రాల్లో గోప్యంగా ఉంచారు. జూన్ 18న ఈ ఘటన జరగా జూన్ 21న పోలీసులకు ఫిర్యాదు అందింది. 2 రోజుల తర్వాత పోలీసులు శివనాగును అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యం అతన్ని నర్సింగ్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు పై విధంగా శిక్షను ఖరారు చేసింది.